కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఐరోపా సమాఖ్యతో కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏ వల్ల భారత్కు అనేక ప్రయోజనాలు దక్కనున్నాయి. దాదాపు 6.9 లక్షల కోట్ల విలువైన ఎగుమతులకు ఎఫ్టీఏ కింద ప్రయోజనాలు లభించనున్నాయి. విద్యార్థులకు, వృత్తి నిపుణులకు వర్క్ వీసా చాలా సులువుగా దక్కనుంది. సుంకాల మినహాయింపు కారణంగా కార్మిక ఆధారిత రంగాలకు భారీ ప్రయోజనాలు అందనున్నాయి. తక్కువ టారిఫ్ల కారణంగా EU మార్కెట్లోకి చొచ్చుకెళ్లేందుకు దేశీయ ఫార్మా రంగానికి అవకాశం ఏర్పడనుంది. భారత్ 27 దేశాల సమాఖ్య EU మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో అమల్లోకొచ్చే అవకాశం ఉంది. రెండు వైపులా చట్టపరమైన ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండడమే ఇందుకు కారణం. భారత్తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి EU పార్లమెంటు ఆమోదం తెలపాలి. భారత్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ FTAకి ఆమోదముద్ర వేస్తే సరిపోతుంది. EUతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల భారత్కు చెందిన 93% పైగా ఉత్పత్తులకు సుంకం వర్తించదు. 6% పైగా ఉత్పత్తులపై తక్కువ సుంకాలు ఉండనున్నాయి. ఫలితంగా MSMEలకు సరికొత్త అవకాశాలు కలగనున్నాయి. EU దేశాల్లో మహిళలు, యువత, వృత్తి నిపుణులకు ఉద్యోగ అవకాశాలు సులభంగా లభించనున్నాయి. జౌళి, దుస్తులు, సముద్ర ఉత్పత్తులు, పాదరక్షలు, తోళ్లు, రసాయనాలు, బొమ్మలు, ప్రాథమిక లోహాలకు సున్నా సుంకం వర్తించనుంది. FTA అమల్లోకొచ్చాక భారత్ EU దేశాలకు ఎగుమతి చేసే 99.6% ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు సైతం జీరో టారిఫ్ అమల్లోకి రానుంది. EU నుంచి భారత విద్యార్థుల రాకపోకలపై పరిమితులు ఉండవు. చదువు పూర్తయ్యాక విద్యార్థులకు వర్క్ వీసా హామీ లభిస్తుంది. ఔషధాలపై 11% వరకు ఉన్న టారిఫ్ తొలగింపు వల్ల వాణిజ్యం పెరుగుతుందని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ అన్నారు. ఒప్పందం మేరకు EU దేశాల వస్తువులపై దశలవారీగా భారత్ సుంకాల్ని తగ్గించనుంది. EU నుంచి ఏటా 2.5 లక్షల వాహనాల్ని దిగుమతి చేసుకునేందుకు వాటిపై ప్రస్తుతం ఉన్న పన్నును 110% నుంచి క్రమంగా 10%కి తగ్గించడానికి భారత ప్రభుత్వం అంగీకరించింది. ఐరోపా సమాఖ్యతో కుదిరిన FTAపై పలు రంగాలకు చెందిన అసోసియేషన్లు హర్షం వ్యక్తం చేశాయి. FTA అమల్లోకొచ్చాక టెక్స్టైల్ ఎగుమతులు ఏటా 20 నుంచి 25% పెరిగే అవకాశం ఉందని అపరెల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అంచనా వేసింది. ప్రస్తుతం ఎగుమతుల వృద్ధి 3%గా ఉందని తెలిపింది. EUతో FTA వల్ల డిజిటల్ సేవల విషయంలో భారత్ స్థానం మరింత బలోపేతమవుతుందని నాస్కామ్ అభిప్రాయపడింది. సాంకేతిక బదిలీ వల్ల దేశీ IT కంపెనీలు లబ్ధి పొందుతాయని అంచనా వేసింది. EUతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఇండియన్ స్టీల్ అసోసియేషన్ స్వాగతించింది. ఇక నుంచి EU దేశాలకు ఉక్కు ఎగుమతులు మరింత పెరుగుతాయని తెలిపింది.